పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందంటే ఇది కేవలం ఓవైసీ బ్రదర్స్ ఒత్తిడి వల్లనే జరుగుతూ ఉన్నది. ఈరోజు ఓవైసీ బ్రదర్స్ చెప్తా ఉన్నట్టుగానే స్టీరింగ్ మా చేతిలో ఉందని వారు ఎట్టయితే చెప్తా ఉన్నారో అదే మాదిరిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ హోం శాఖను పూర్తిగా ఓవైసీ బ్రదర్స్కి అప్పచెప్పి ఈరోజు నిష్ఠూరంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మీరు బోధనలో చూశారు, స్కూల్కి వెళ్ళేసి నమాజ్కి మాకు ఒక రూమ్ ప్రత్యేకంగా కావాలని చెప్పి అడుగుతున్నారు. అదే మాదిరిగా ఈరోజు ఒక అమ్మాయి హిందూ దేవత పాటలు పెట్టుకుంటే దానికి చులకన చేసి అసభ్యంగా ప్రవర్తించడం వారి మీద కేసులు చేయరు. మీరు నాగర్ కర్నూలులో జరిగిన పరిస్థితి చూడండి. అదే మాదిరిగా నిర్మల్లో చూడండి, నిర్మల్లో కూడా మన పేరెంట్స్ తోటి ఒక అమ్మాయి బయటకు వెళ్తూ ఉంటే అక్కడ కూడా అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు వారి మీద కూడా కేసులు పెట్టలేదు. ఈ రకంగా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసి ఓవైసీ బ్రదర్స్కి తాకట్టు పెట్టినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదే కాకుండా ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు, మొన్న జరిగినటువంటి వడగళ్ల వానల్లో అనేకమైనటువంటి రైతుల పంట నష్టం జరిగితే కనీసం ఎన్యూమరేషన్ కూడా ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయలేదు. మరి ఇప్పుడే మిత్రుడు పాయల్ శంకర్ గారు చెప్పినట్టుగా మేము ఇప్పుడే బీజేపీ